హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మిల్కీ వరల్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కథలోకి వెళ్తే, అనగనగా ఒక గ్రామంలో సుశీల అనే ఆమెకి సురేష్ అనే కొడుకు ఉండేవాడు. అతను చిన్నతనంలో ఒకనాడు పక్కవారింటిలో నుంచి తోటకూర దొంగలించి తీసుకొచ్చి తల్లికిచ్చాడు. దానికి ఆమె ఆప్యాయంగా కౌగిలించుకొని మా నాయన్నే అని మెచ్చుకుంది. అది ఏదో ఘనకార్యం అన్నట్లు ఆ పిల్లవాడు చాలా బాగున్నదని తలచి ఇరుగు పొరుగు వాళ్ళింటిలో నుంచి వస్తువులు తీసుకురావడం మొదలుపెట్టాడు. తల్లి తప్పని కూడా మందలించలేదు. అదే అవకాశంగా తీసుకొని రోజు స్కూల్లో తన తోటి పిల్లల దగ్గర పెన్ను కానీ, పెన్సిల్ కానీ, పుస్తకం కానీ దొంగతనంగా తీసుకురావడం మొదలుపెట్టాడు. క్రమంగా పెరిగి పెద్దయ్యేటప్పటికీ గజ దొంగగా మారి అనేక వ్యసనాలకు అలవాటు పడ్డాడు. అయితే ఒకరోజు రక్షక భటులు ఇతన్ని పట్టుకొని పోచుండగా అతని తల్లి, అయ్యో, తోటకూర తెచ్చినాడే ఇది తప్పని చెప్పలేకపోయానే, చెప్పినట్లయితే తన కొడుకు ఇలాంటి వాడు కాకపోవును కదా అని దుఃఖించింది. కావున ఎప్పుడు దొంగతనం చేయరాదు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.